అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం 21 వార్డు ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉన్నా 2014లో భారీ మెజార్టీ తోటి గెలిపించారు 590 ఓట్లతోటి గెలిచిన 2019లో 750 ఓట్లతోటి మైనారిటీస్ల గొప్పగా నన్ను ఈ విజయంతో గెలిచిన కాబట్టి 2014లో ఫిల్టర్ బెడ్ కాడ ఆటో అనేది ఇక్కడికి ఒక రోడ్డు లేదు, ఒక కంబ లేదు, ఒక డ్రైన్స్ లేదు, ఇంత పెద్ద చెట్లు ఉంటుండే. కాబట్టి 2014 నుంచి 19 దాకా డ్రైన్స్ కంబలు ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ పోయినాం, మోర్లు వేసుకుంటూ పోయినాం. ఎట్లా ఫండ్ వచ్చిందో అట్లా చేసుకుంటూ పోయినాం. తర్వాత 2019లో దాదాపు ఒక 3 కోట్ల వర్క్ చేసినాం. ఎమ్లాడ రోడ్డు అక్కడ టర్న్ చేస్తే బస్సు లారీ ఆగుతుండే. అప్పుడు మున్సిపల్ కౌన్సిలింగ్లో మాట్లాడి ప్రజలకు బాగా కష్టమవుతుంది కాబట్టి ఇది అల్లమయ్య గుట్ట పోతుంది, ఎమ్లావాడ నుంచి కొరట్ల నుంచి నందిబొమ్మ నుంచి హైదరాబాద్ పోతుంది, ఆ రోడ్డుకు కంపల్సరీ పెట్టాలంటే అప్పుడు 1,20,00,000 రూపాయలు దానికి పెట్టిన డ్రైన్స్ అది కొట్టి కొంచెం ఇల్లులు ఇరగొట్టి మళ్ళా రోడ్డు పెద్దగా చేసినాం, డామర్ రోడ్ వేసినాం. ఈ వార్డులో నీళ్లు వచ్చి ఎకింపూర్ నుంచి చెరువు తెగితే నీళ్ళు వచ్చి మొత్తం ఇళ్ళలో నీళ్లు పోయినాయి. ఆ కాలంలో మళ్ళీ అక్కడ 36 లక్షలు పెట్టి ఆ డ్రైన్స్ కట్టి పెద్ద డామర్ రోడ్లో పెద్ద పైపులు వేసినాం, అది వర్క్ చేసినాం. ఇదే డామర్ రోడ్ 36 లక్షలు పెట్టి ఆడకట్టు ప్రజలకు మనకు ఆడకట్లో ఒక మంచి డెవలప్మెంట్ కావాలని మా గియాజ్ గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు అప్పుడు 36 లక్షలు పెట్టినాం. ఖబర్స్థాన్కి మనకు ప్రాబ్లం ఉండే అప్పుడు 15 లక్షల రూపాయలు పెట్టినాం. దళిత ఏసీ మశానా వాడికి దానికి 15 లక్షల రూపాయలు పెట్టినాం. కాబట్టి ఈ వార్డులో డ్రైన్స్ వేసినాం, రోడ్లు వేసినాం, కంబలు ఒక్క కంబ లేకుండే 300 కంబలు వేసినాం, 690 పింఛన్ చేసినాం, ఒంటరి మహిళ 78 చేసినాం, హ్యాండ్ క్యాప్ పీసీఎల్ దాదాపు 12 నుంచి 15 చేసినాం. ప్రతి ఇంటికి రేషన్ కార్డు 2015లో రేషన్ కార్డు వచ్చినాయి అంటే మళ్ళీ ఇప్పుడు దాకా రాలేవు. 2006లో ఇంటికి సపోజ్ పెళ్లి చేసినాక కోడలు అటు పోతే బిడ్డ ఇటు వచ్చినా అలా రేషన్ కార్డులు బంద్ అయినాయి. కాబట్టి ఆ రేషన్ కార్డులు 90% మొత్తం 100% మన వాళ్ళ ఒక రేషన్ కార్డు లేకుండా ఇంటికి పోయి రేషన్ కార్డులు చేసినాం. కాబట్టి 21 వార్డు ప్రజలకు మేము కోరుకునేది ఒకటే, అభివృద్ధి. ఇల్లు కూడా దాదాపు మన 1,45,00,000 ఇంద్రమది ఇల్లు కూడా మన ఈ 21 వార్డులో ఇచ్చినాం. అంటే వేరే వాడోళ్ళు కూడా ఇక్కడ భూమి కొనుక్కున్నా కానీ వాళ్ళకు కూడా ఇచ్చినాం. ఇక్కడ అఖ్తర్ భాయ్ అని నా బచ్పన్ దోస్తు, ఈయనకు కూడా 5 లక్షల రూపాయలు పెట్టినామా లేదా? నా బచ్పన్ దోస్తు. కాబట్టి అభివృద్ధి కాలేదని కొంత ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరు క్యాండిడేట్లు నిలబడ్డారో వాళ్ళ ఇంటికాడనే రోడ్ వేసిన. నాకు 2 సార్లు కూడా నాకు పని చేయకుండా రోడ్ వేసిన. నేను ఒక మంచి వ్యక్తిని, నేను అల్లాతోటి భయపడేటోడిని, ఎవరితోటి మా విషయం అనేది నా మనసులో లేదు. నేను అందరికీ పనిచేసిన. ఈ 3 క్యాండిడేట్లు నిలబడ్డారు నా మీద, వాళ్ళు ముగ్గురికి రోడ్లు వేసిన. డామర్ తీసి రోడ్లు ఒకవేళ వేసిన, ఇంత పెద్ద రోడ్ వేసిన. బస్ స్టాండ్ ప్రజలు ఇక్కడ వెమ్లవాడ బస్ స్టాండ్ ఇక్కడ ఆ బస్సులు ఆగుతలేదంటే నా సొంత డబ్బులతోటి ఆ బస్ స్టాండ్ కట్టించిన. ఇంత అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. ప్రజలకు కోరుకున్నది ఒక మనిషిని గెలిపి మీకు అందుబాటులో ఉండి మేము పనిచేస్తాం. కాబట్టి 21 वार्ड प्रजल को मेरे बहना को भाया को और मेरे बच्चों को यूथ को सबको यही बोल रहा हूँ, एक अच्छे इंसान को जिताओ. कल को रात के 12 बजे भी काम करे सरकार, और महिला के लिए और अल्लाह के घर के लिए हर एक चीज़ के लिए काम करने वाले को जिताना. आज आते हैं कल जाते हैं, आज सब आते हैं. आज हर एक मुसीबत में कोई नहीं दिखा, कोई आया नहीं. आज हम दुख में सुख में मामा कहाँ है बोले तो रात के 12 बजे है तो भी मैं आया, मैं नहीं है तो भी लास्ट में मेरे बच्चों को तक भेजा. लिहाजा 21 वार्ड आवाम को रिक्वेस्ट कर रहा हूँ, एक हाथ को निशान को वोट डाल के भारी मेजॉरिटी से जिताओ. और कई को बोले तो
हाउ डेवलप होना, हमारा 60-65% डेवलपमेंट हुआ, अभी हमारे को 35% है। मेरे को जितना है तो पेंशन्स, अभी नए डबल बेडरूम आने वाले, हमारे वार्ड में 80 घर आने वाले, हर एक को घर दिलाने की जिम्मेदारी मेरी। और वो यूथ के सामने, कमेटी के सामने, बड़े लोगों के सामने, जो भी फंड आया, इतने घर आए, उन हकदार है नहीं है, कहाँ रोड लगाना, कहाँ खंबे लगाना, कहाँ मोहरी लगाना, बगैर उनके राय मशवरे के एक काम भी नहीं करता हूँ और करूँगा भी नहीं, ये वादा है मेरा। अभी 2014 से भी ये मामा का घर बोले तो 24 घंटे है, कोई भी आते हैं, कोई भी जाते हैं, दरवाजा मारते नहीं, दरवाजा नहीं मारते, सीधा डायरेक्ट घुस जाते। ये अनवर भाई इल्लू ఇది, మా మామ ఇల్లు, మా అంకుల్ ఇల్లు వాళ్ళకి ఆతాయి. కైగో కులంకి అతిగా పనిచేస్తున్నాం, హిందూ ముస్లిం అని కాదు, కులంకి అతిగా పనిచేస్తున్నాం. కాబట్టి ఈ మామ ఇల్లు ఎప్పుడు 24 గంటలు ఖుల్లా ఉంటుంది. అత్తమ్మ దగ్గర కూడా ఖుల్లాగా వచ్చి కూకుంటారు. నేను లేకున్నా నా కొడుకులు లేకపోతే నా కోడళ్ళు, నా భార్యలు, ప్రతి దానికి కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు కూడా ఉంటున్నాం, ఇంకా కూడా ఉంటాం. కాబట్టి 21 వార్డు ప్రజలకు చేతు గుర్తు వేసి మా శబానా కానీ నా అన్వర్ భాయ్కి కానీ గెలిపియాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. मेरा 21 वार्ड काउंसलर क्षेत्र के हुकूमत में, कांग्रेस हुकूमत में मुझे 21 वार्ड में घर आया है, 5 लाख रुपए आए हैं। मैं शुक्रगुजार हूँ कांग्रेस सरकार का। सिंडो अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मैं अब्दुल करीम 21 वार्ड मुज़द्दलिफ़ा मस्जिद का सदर बात कर रहा हूँ। यहाँ पे 10 साल से मोहम्मद अनवर जो है सो काउंसलर काम करे हैं, और 10 साल पहले जो है सो फिल्टर बेड के पास ऑटो रिक्शा रोक देता था। औरतों को, बच्चों को बहुत परेशानी होती थी, पूरा रायगढ़ की ज़मीन थी, पूरा कीचड़ रहता था। आज 10 साल से जो है सो पूरा सीसी रोड हो गया है और डांबर रोड हो गया है, और जो है सो हर घर को लाइट हो गई है खंबे को। और रात के 12 बजे भी अगरचे लाइट नहीं आ रही है बोले तो काउंसलर साहब हमारे अनवर आके जो है सो रात हुआ तो फ़ोन करते, नहीं तो कल सुबह जो है सो लगाए थे कंपलसरी। और जो है सो हम बहुत शुक्रगुजार हैं उनके। इतना फिर जो है सो और एक 5 साल मेजॉरिटी से जीता है तो और थोड़ा बाकी है, वो भी जो है तो 21 वार्ड का कंप्लीट हो जाएगा इंशाअल्लाह। జై కాంగ్రెస్, जय कांग्रेस, చేతు గుర్తుకే, మనోటు వర్ధిల్లాలి, నాయకత్వం, వర్ధిల్లాలి, నాయకత్వం. వర్ధిల్లాలి. కోరుట్ల పట్టణం 21 వార్డు నుంచి వెళ్ళి మన అన్వర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డాడు. కావున 21 వార్డు ప్రజలు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మరొకటి విషయం, అభివృద్ధి చెందలేరా అని దుష్ప్రచారం చేస్తుండ్రు, అది ఎంతవరకు కరెక్ట్ కాదు, అది అబద్ధం. రోడ్లైనా, మోరీలైనా, ఖంబాలైనా మన అన్వర్ భాయ్ హయాంలోనే వచ్చినాయి. అది ఏదైతే ఉన్నారో ప్రజలు మీకు తెలుసు. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్వర్ భాయ్ ఏం పనులు చేసిండో, 2 సార్లు గెలిచిండు, ఏం పనులు చేసిండో ప్రజలకు తెలుసు. ఈ అబద్ధం ప్రచారం నమ్మకుండి ప్రజలారా మీరు అన్వర్ భాయ్కి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే.